రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గల్లీలో వినాయక చవితి సందడి మొదలైంది. భాగ్యనగరంలోని మార్కెట్లని ఆకట్టుకునే వినాయక విగ్రహాల కొనుగోలు జోరందుకున్నాయి. పండగ సమీపిస్తుండటంతో బొజ్జ గణపయ్యల తయారీకి పెట్టింది పేరైన ధూల్పేట నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేవారు పెద్ద మొత్తంలో ప్రతిమలు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో చవితి సందడి షురూ అయింది. పల్లె పట్నం తేడా లేకుండా చిన్న పెద్ద కలిసి జరుపుకునే గణపతి నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. మార్కెట్లలో వివిధ రూపాలతో వినాయక విగ్రహాలు కొలువు తీరాయి. పండక్కి మరో 4 రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్ లోని మార్కెట్లన్నీ గణేశుడి ప్రతిమలతో కిటకిటలాడుతున్నాయి. వినాయక విగ్రహాలకు పెట్టింది పేరు ధూల్పేట్లో 3 నెలల ముందు నుంచే విక్రయాలు మొదలయ్యాయి. పండుగ దగ్గర పడుతుండటంతో ఆ ప్రాంతమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. ఇతరుల కంటే తమ గణేశుడు అందంగా, పెద్దగా, ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారి ఆసక్తికి తగ్గట్లుగానే ఏటా మార్కెట్లలో తీరొక్క థీమ్లతో బొజ్జ గణపయ్యల ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. ఈసారి రామ్లల్లా, శివాజీ గణేష్, గరుడ గణేష్, దగడ్ గణేష్, మహారాష్ట్ర ఫేమస్ గణేష్ ఇలా రకరకాల థీమ్లతో గణేష్ విగ్రహాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. పండుగకు 6 నెలల ముందు నుంచే ధూల్పేట్లో గణేష్ విగ్రహాల తయారీ ప్రారంభమవుతుంది. వేరే రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపించి చక్కగా తయారు చేయించడం, రంగులద్దటం వంటి పనులు పూర్తి చేస్తూ ఉంటారు. విగ్రహాల తయారీపైనే ఆధారపడి వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి. భారీ ప్రతిమలు తయారు చేసి చిన్న విగ్రహాలని షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రజల ఆసక్తికి అనుగుణంగా రకరకాల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి విగ్రహాలు తీసుకెళ్తున్నారని అమ్మకందారులు చెబుతున్నారు. కొత్త మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ మొత్తం ఇవి ఇక పెరుగుతాయి కంటిన్యూ. డిజైన్స్ మేము చెప్తాం మేడం. మేము ఆర్డర్ ఇచ్చినప్పుడే 6 months కొంచెం బిఫోర్ చెప్పేస్తాము. కొన్ని మా సొంత మోడల్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళే ఉంటాయి. ఇది చాలా రోజుల నుండి గణేష్ను తయారు చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి తొందరనే చేస్తారు. వీళ్ళు చేసుకుంటూ ఇట్లా డెకరేషన్ కూడా చేస్తారు. మళ్ళీ పగడి టోపీ పెట్టడానికి, దోతులు కట్టడానికి మేము అన్ని డెకరేషన్ కూడా చేస్తాము. ఇక్కడ సేల్ బాగానే అవుతుంది. మాకు మంచిగా ఉంటుంది. ఎన్ని రోజులు అంటే 2 months 3 months నుంచి బుకింగ్ అవుతూనే ఉంటాయి. రామ్ థీమ్ చాలా ఎక్కువ నడుస్తుంది. దానిపైననే మోడల్ ఉంది. ఈ రామ్లు, అయోధ్య ఇట్లాంటి డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి. హాఫ్ పేమెంట్ తీసుకొని బుకింగ్ చేస్తున్నాం మేడం. 1 month 1.5 month చాలా వెరైటీ. తిరుపతి కానీ, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం బయటకి వస్తుంది. తమిళనాడు కూడా వస్తుంది. కర్ణాటక, తమిళనాడు ప్రతి సంవత్సరం కొత్త థీమ్. 15 August నుంచి ఎక్కువ గిరాకు ఉంది. అంటే ఇప్పుడు 2-3 రోజుల నుంచి వర్షం ఎక్కువ పడుతున్నాయి కదా, ఇప్పుడు గిరాకు లేదు, తగ్గింది కొంచెము. కానీ ఆల్మోస్ట్ మా దగ్గర 80% బుకింగ్ అయిపోయింది. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయకులను పూజించాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న విగ్రహాలని మట్టితో చేసినవి విక్రయిస్తుండడం వల్ల వాటి వైపు వెళ్లడం లేదని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఒకటి ఏంటంటే మట్టి వినాయకులు దొరకడం కష్టం. ఇప్పుడు మట్టి వినాయకులు పెట్టాలని గవర్నమెంట్ చెప్పింది కరెక్టే, కానీ మనకు అనుగుణంగా సైజులో కానీ నచ్చడం కానీ ఇప్పుడు మామూలుగా చూస్తే 3-4 feet ఉంటున్నాయి. ఆ గణేష్లో దొరుకుతలేవు. చూసిన విధంగా స్టాఫ్ కానీ ఇంకెవరైనా కానీ అంటే 5 days సెలబ్రేట్ చేసుకుంటాం. చూడడానికి మంచిగా ఉండడానికి, అలంకారం చేసుకోవడానికి, పూజలు కానీ ఏమి కానీ మంచిగా చేసుకోవాలని అందరం ఉంటాం. మేము గణేషులు చాలా బాగున్నాయి. ఈసారి మాకు తగ్గట్టు అమౌంట్ అయితే లేదండి, చాలా ఎక్కువ రేటు ఉంది. కానీ గణేషులు మాత్రం సూపర్. మా ఊహకు అందని విధంగా కళాకారులు ఆ విధంగా తయారు చేసిండ్రు. యాక్చువల్ ఏంటంటే మేము హైట్ చూడము, వినాయకుడు మాకు నచ్చాలి, బాగుండాలి కాబట్టి చూసి తీసుకుంటాము. ఇది మాత్రం ఒక 5 days మాత్రమే పెట్టుకుంటాం. ఆ 5 days లో చాలా సెలబ్రేషన్స్ కానీ, మంచి పూజ గానీ అన్ని గ్రాండ్ గా చేసుకుంటామండి. పండుగకి మరో 4 రోజులు మాత్రమే ఉండడంతో రానున్న రోజుల్లో విక్రయాలు జోరందుకునే అవకాశం ఉంది.